అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 28 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు పాటించాలి, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని, అలాగే వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారబోతుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అత్తాకోడళ్ల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడెను. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడెను. దూరంలో ఉన్నవారు ఒకే ఒక్కసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ కాల్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో శ్రమజీవులు, కష్టజీవులను అంతా చెప్పుకోవచ్చు. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావని అయితే చెప్పుకోవచ్చు. కాస్త వీరికి శని యొక్క అనుగ్రహం వీరిపై ఉంది. ఆలస్యమైనా కూడా చక్కగా వారు చేపట్టిన పనులు ఫలితాలు లాస్ట్ వరకు కూడా అయితే వారికి అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం కూడా ఉంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. రేపటి రోజున మీరు ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం లేదా వినడం, ఆంజనేయ స్వామి యొక్క దండకం వినడం కూడా చాలా మంచిది. ఎర్రని కందిపప్పు లేదా బెల్లం దానం చేయడం ఎంతో శుభప్రదం. స్వామి వారి యొక్క ఆరాధన మీకు చాలా శుభప్రదమైన మేలు ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. రేపటి రోజున మీకు అదృష్టపు రంగు వచ్చేసి 3, అదృష్టపు సంఖ్య వచ్చేసి 3, అదృష్టపు రంగు పసుపు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చాలా శాంతంగా అయితే ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఓర్పు, సహనం పాటించవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వీరు రేపటి రోజున మాత్రం చాలా అనుకూలమైన రోజు, చాలా స్పష్టంగా అయితే ఉండబోతుంది. భగవంతుడు మీకు పెట్టిన పరీక్షా కాలం పూర్తయిందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి తమ సొంత ఇంటి కళలు కూడా రేపటి రోజున నిజమవబోతున్నాయి. వీరి యొక్క జీవితంలో కొన్ని నిర్ణయాలను అయితే అనుకూలంగా అయితే తీసుకోబోతున్నారు. వీరి జీవితంలో జరగబోయేటువంటి ఒక ఎస్ అను అక్షరం గల వ్యక్తి ద్వారా వీరికి చాలా భయంకరమైన నిజం అయితే ఒకటి బయటపడబోతుంది. మీ మనసులో పూర్తిగా ఆ నిజం అనేది బయటపడబోతుంది. మీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి ఒక వార్త అయితే రాబోతుంది. ఎస్ అను అక్షరం గల వ్యక్తి ద్వారా అత్యంత ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీతో కలిసి పనిచేసినటువంటి మీ యొక్క సహోద్యోగులు కూడా కావచ్చు, మీ సొంత బంధువై ఉండవచ్చు, ఇరుపొరుగు వ్యక్తులు కూడా కావచ్చు. రాత్రిలోపు ఒక రహస్యం అనేది తప్పకుండా బయటపడబోతుంది. ఆ రహస్యం తెలిసిన వెంటనే మీరు ఉన్న చోటే ఉన్నట్లుగా మీకు చాలా గుండె బద్దలయ్యేటువంటి విషయం కూడా చెప్పుకోవచ్చు. మీ వెనుక ఏం జరుగుతుందనేది మీకు అర్థం కాక సతమతం అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా అటువంటి వ్యక్తి ద్వారా అటువంటి వ్యక్తిని ఇన్నాళ్ళు మీరు ఎలా నమ్మారు అనే విషయం కూడా మీరు కాస్త గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అతిపెద్ద నమ్మక ద్రోహం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారైతే అవుతారు. ముందుగా ఒక పచ్చి నిజం గురించి మాట్లాడుకుంటే కనుక వారు పైకి చూడడానికి చాలా సైలెంట్గా స్థిరంగా అయితే ఉంటారు. కానీ మనసులో లోపల చాలా కుళ్ళు కుతంత్రాలు కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. మీ లోపల ఎంత బాధ ఉన్నా నరకం అనుభవించిన ఎవరికైతే చెప్పుకోరు. ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్మారో అటువంటి వ్యక్తులే మీకు ద్రోహాన్ని తలపెట్టే విధంగా అయితే ఉండబోతున్నారు. మీకంటూ ఏదీ లేకుండా పెద్దగా మిగిల్చుకోకుండా అవతల వ్యక్తుల యొక్క సంతోషం కోసం మీరు ఏదైతే మీ యొక్క సమయాన్ని అయితే త్యాగం చేస్తున్నారో అది మీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఒక పెద్ద శాపంగా అయితే మారబోతుంది. మీ యొక్క దయాహృదయం ఏ విధంగా ఉంటుందంటే ఎస్ అన్న వ్యక్తి ద్వారా మీరు గడిపిన కొన్ని క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞాపకం వస్తేనే మీకు ఎంత మనసు కలవరపరిచే విధంగా అయితే ఉండిపోతుంది. మీ యొక్క నీతి నిజాయితీ మాత్రం వారికి ఇచ్చింది కేవలం కన్నీళ్ళని తెలుసుకోవాలి. మీ యొక్క నిర్లక్ష్యము వారి మీ పట్ల ఉన్న నిర్లక్ష్యం మీ ఎన్నో రహస్యాలని కూడా మీరు దాచుకున్న వారు అవుతారు. మిమ్మల్ని ఒక వస్తువులాగా చూశారు. కానీ మీ జీవితంలో జరుగుతున్న ఒక నాటకం వెనుక మీరు ఈ యొక్క గ్రహాల యొక్క కుట్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు వివరంగా అయితే తెలుసుకొని తీరాలి. చాలామంది మీకు విషయం చెప్పి ఉండరు. మీకు స్వచ్ఛమైనటువంటి మనసు, ప్రేమ, అలాగే ఆకర్షణ ఇవన్నీ ఎప్పుడైతే మీకు ఆకాశంలో గ్రహస్థితులు మారుతూ ఉంటాయో మీ జీవితంలో కూడా ఎస్ అనేటువంటి అక్షరం కూడా ఉదాహరణ అయితే చెప్పుకోవచ్చు. ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వారు మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు. మీ జీవితంలో ఒక మాయగా అయితే ఒక కమ్యూనికేషన్ రంగంలాగా అయితే ఉండబోతుంది. ఆ ఎస్ అనేటువంటి అక్షరం గల వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రహస్యం వైబ్రేషన్స్
వారిలో కొన్ని రహస్యాలు కూడా దాగి ఉండే నిగూఢ వ్యక్తులతో చెప్పుకోవచ్చు. ఒక బలమైనటువంటి రుణానుబంధం కానీ లేదా ఒక కర్మఫలం అని కానీ తెలుసుకోవాలి. మీ జీవితంలోకి ఇదివరకు రావడం జరిగి ఉండవచ్చు. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత బాధ పెట్టినా కూడా మీరు వారిని వదిలైతే వెళ్ళలేకపోతున్నారు. ఇది మీకు ఒక కర్మలాగానైతే చెప్పుకోవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా బతుకుతున్నారంటే కనుక మీ కర్మకు అనుకూలంగా అయితే మీరు వారిలో బందీ అయిపోయి ఉన్నారని చెప్పుకోవచ్చు. మీ యొక్క గోచారం విచిత్రంగా ఏ విధంగా వాతావరణం సృష్టించబడుతుందంటే కనుక ఆ ఎస్ అనే అక్షరం గల వ్యక్తి హఠాత్తుగా ఒక మార్పు మీ ప్రవర్తనలో కనపడబోతుంది. వారు మాట్లాడే మాటల్లో కానివ్వండి, వారు దాస్తున్న విషయంలో కానీ ఏదన్నా ఒక అనుమానం కలిగేలాగా మీ మనసులో బలంగా నాటుకోబోతుంది. ఈ మధ్య కాలంలోనే వారితో మీరు సంభాషించే సంభాషణ కూడా సరైన విషయంలో లేక ఒక విషయం అడిగితే మరొక విషయం దాటివేయటం, అబద్ధాలు చెప్పడం లాంటివి చేస్తూ ఉండడం ద్వారా మీరు ఆ వ్యక్తి పట్ల కూడా కాస్త అనుమానం పడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడి ఉన్నాయి. అటువంటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు అనే ఒక ప్రశ్న కూడా మీ మనసులో మెదులుతూ ఉంటుంది. అటువంటి సందిగ్ధంలో అయితే మీరు పడిపోయి ఉన్నారు. ఆ వ్యక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండవాలి. అవసరం చాలా ఉంది. పొరపాటున కూడా మీరు చూసేటువంటి కొన్ని అవకాశాలు ఏవైతే ఉన్నాయో మాట కానివ్వండి, మీ మెదడులో కలిచివేసిన కొన్ని ప్రశ్నలు కానివ్వండి, మీరు వారి గురించి ఆలోచిస్తూ గడుపుతూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే కనుక కేవలం మీరు వారిని ఏ విధంగా అయితే నమ్మి ఉన్నారో అంతే విధంగా వారు మీకు నమ్మక ద్రోహం తలపెట్టి మీ నుండి అయితే వెళ్ళిపోబోతున్నారు. మీకు అతను ఏ విధంగా అయితే ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఏ విధంగా అయితే మీరు ప్రాణప్రదంగా అయితే నమ్మి ఉన్నారో వారు మిమ్మల్ని అదే విధంగా మోసపూరితంగా అయితే మీ యొక్క విజయాన్ని కావచ్చు, మీ దగ్గర ఉన్న ఏదైనా ఆర్థికంగా కావచ్చు కానీ వారు చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నారు. లోపలికి మాత్రం ఈర్ష్యతో ఉంటారు. పైకి మాత్రం చాలా నమ్మకస్తులాగా ఎంతో స్నేహపూరితంగా, ఎంతో ప్రేమపూరితంగా అయితే కనబడుతూ ఉంటారు. ఆ వ్యక్తి గురించి మీరు ఇన్నాళ్ళు ఏదైతే అనుకున్నారో అదంతా పూర్తిగా తారుమారుగా ఉంటుందని చెప్పి తెలుసుకొని మీరు నివ్వెరపోక తప్పదు. అటువంటి నమ్మకం ఇచ్చి వారు మీ వెనకాలే గోతులు తవ్వుతున్నారని అయితే మీరు అస్సలు కనిపెట్టలేకుండా ఉంటారు. ఇది తప్పకుండా వాస్తవం అని అసలు తెలుసుకోవాలి. బయట పెట్టడానికి లేదా బయట పెట్టే ముందుగా కూడా ఈ విధంగా చేయడానికి ఏ విషయమైనా కానీ ఏం జరుగుతుందనే విషయం కూడా మీకు తెలియక సతమతం అవుతూ ఉంటారు. అటువంటి వారి పట్ల మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ఏ సందర్భము లేకుండా మీతో వాదనలకు దిగడం, మీ నలుగురిలో మిమ్మల్ని చాలా అవహేళన చేయడం వంటివి కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో మీపై చెడు ద్వేషాన్ని, చెడుగా మీ మీద చాడీలు చెప్పడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా పడాల్సిన అవసరం కూడా ఉంది. మీ యొక్క సొంత నిర్ణయాలను కుటుంబ సభ్యుల పరంగా కొన్ని విషయాలను కూడా వారితో పంచుకోకపోవడం చాలా ఉత్తమం. మీకు ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యులతో చర్చించుకొని పరిష్కరించుకోవడం చాలా మంచిది. అటువంటి వ్యక్తులను నమ్మి మోసపోవడం అసలు మంచిది కాదు. తద్వారా మోసపోయామనే భావన మనసులో కలిచివేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఉదయాన్నే తప్పకుండా మీరు దైవారాధన చేసుకుంటూ స్మరించుకుంటూ ఉండడం ద్వారా అటువంటి వారి పట్ల మీరు దూరంగా వెళ్ళే కొన్ని అవకాశాలు, మార్గాలు కూడా మీకు తప్పకుండా భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలని అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.